స్తోత్రాలు గాక. సేవకులకు అందరూ కూడా కూడి ఉన్న మీకు అందరూ కూడా క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుజనులు అయ్యగారు వారి కుటుంబం అలాగే సంఘం అందరికీ దేవుని ఆదరణ కలగాలని దేవుని సేవకులుగా ఆశిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో తీరవసరం లేదు, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ మోషేను సమూయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేను సమూయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి అంటే దేవుడు ఇర్మియాకి. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కానీ, మరలా చెప్తున్నాను, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కానీ మోషే పరిచర్య, సమూయేలు పరిచర్య నిలిచి ఉంది. వారు భూమి మీద లేరు, వారు చేసిన పరిచర్య మాత్రం భూమి మీద నిలిచి ఉంది. ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అమ్మగారు ఈ రోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆమె పరిచర్య నిలిచి ఉన్నది. ఆమె ప్రార్థన నిలిచి ఉంది. ఆమె ప్రార్థన ఇంకా ముందు కూడా నిలిచి ఉంటుంది. దేవుడి ద్వారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక గొప్ప దైవజనుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్కి పాల్ యాంగిచో గారు, బహుశా మీకు చాలా మంది తెలుసుకుంటుంది, మన ప్రాంతం హైదరాబాద్కి ఆయన వచ్చారు. హైదరాబాద్కి వచ్చి ఆయన దేవుడు వాక్యం ప్రకటించారు. అప్పటికే చాలా వయసు అయిపోయింది ఆయనకి. రావడం చాలా కష్టతరమైన కానీ వచ్చారు. ఆయన నిలుచుండి వాక్యం చెప్పకూడదని డాక్టర్స్ చెప్పారంటే ఎక్కువసేపు నిలబడకూడదని. కానీ ఆయన కేవలం 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా 2 ముక్కలు చెప్పారు. విశ్వాసంతో కలలు కనండి, వాటిని సాకారం చేసుకుని చెప్పి ఆయన తాను వచ్చిన పని చేసి ముగించి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఈ లోక యాత్రను ముగించారు. తన జీవితం ముగించబడింది, పని ముగించబడింది. ఆయన చనిపోయిన తరువాత ఒక ఆమె, ఆ ప్రాంతంలో ఒక ఆమె, హైదరాబాద్లో ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆమెకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పాల్ యాంగిచో గారు వచ్చి హైదరాబాద్ ప్రాంతం మీదకి వస్తున్నటువంటి నలువైపులో వస్తున్న దుష్ట శక్తులు ఈయన ఆపుతూ ఉన్నారంటండి. చీకటి శక్తులు ఈయన అటగిస్తూ ఉన్నారంట. ఈమె దేవుని అడిగిందంట, ప్రభా ఈయన లేరు కదా, ఈయన ఇప్పటికే ఆయన చనిపోయారు కదా, ఈ లోక యాత్రను ముగించారు కదా, నాకు ఇంటికి దర్శనం వచ్చింది అని అడిగితే ప్రభు అన్నారంట, ఆయన వచ్చి ఇక్కడ చేసిన ప్రార్థన నేటికి కూడా ఈ రోజు ఇక్కడ పని చేస్తూ ఉంది అని ప్రభు చెప్పారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మగారు చేసిన పరిచర్య, అమ్మగారు చేసిన ప్రార్థన నేటికి కూడా నిలిచి ఉంది. ఇక ముందు కూడా ఆ పరిచర్య, ఆ ప్రార్థన నిలిచి ఉంటుంది. నిలిచి ఉండటం మాత్రమే కాదు, అది కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప ప్రార్థన పదాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు